హాయ్ హలో దిస్ ఈస్ ప్రియాంక అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. సో ఈ వ్లాగ్ వచ్చేసి గంగమ్మకి బాణం ఉండనమాట. దాని గురించి మొత్తం తమిళలో చూస్తే అర్థమవుతుంది దేని గురించి అనేసి. సో ఇక్కడైతే ముందు రోజు ఇల్లు మొత్తం క్లీన్ చేసుకున్నాను అనమాట. ఇది అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వెళ్తున్నాము. ఎందుకంటే మనం ఏదైనా దేవునికి వెళ్ళేటప్పుడు అత్తయ్య అంటే మన ఇంటి దగ్గర నుంచి వెళ్తేనే మంచిది అని అంటారు కదా పెద్దలు. సో అట్లా మేము ఉన్న ప్లేస్ నుంచి కాకుండా అత్తయ్య వాళ్ళ ఊరికి వెళ్ళి అదే మా ఊరికి వెళ్ళి అక్కడి నుంచి వెళ్తున్నాం అనమాట. యాక్చువల్గా ఇది ప్రాసెస్ అంతా ఉగాది పండగకి చేస్తారనమాట. అంటే ఉగాది అయిపోయాక నెక్స్ట్ ట్యూస్డే ఆర్ సండే గంగమ్మకి వెళ్తారు. అక్కడికి బాణం తీసుకెళ్తారనమాట. ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా ఇది ప్రాసెస్ అందరింట్లో చేసుకుంటారు. సో ఈ ఇయర్ నేను చేయకపోవడానికి రీజన్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానమాట. ఉగాది పండగకి నేను ఇంట్లో లేను, అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. ఇంకా అత్తయ్య వెళ్ళడానికి కుదరదు, ఎందుకంటే అత్తయ్య అంత దూరం నడవలేదు అండ్ బైక్లో కూర్చోలేదు. సో అందుకని చెప్పి తను చెయ్యలేదు. ఇంకా నేను ఇప్పుడు హాలిడేస్కి అని చెప్పి ఊరికి వచ్చానమాట. అందుకని ఇంకా నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. ఒక రోజు వెళ్ళేసి వద్దాము అంటే ఏమనుకున్నా నెరవేరుతుందని చెప్పాను కదా, అది కూడా చెప్తాను ఎందుకు ఏంటి అని. సో ఇక్కడైతే నేను టెంకాయలు పూలు అన్నీ తెప్పించుకున్నాను. ఇక్కడ ఫస్ట్ ఇట్లా ఆకు కట్టుకొని ఏదైనా ఒక గిన్నెకి ఇందుకి పసుపు కుంకుమ పూజించుకోవాలన్నమాట. పసుపు కుంకుమతో అంతా అలంకరించుకొని బాణం ఉండాలి. సో నేను లేచేసరికి మా అత్తయ్య అయితే బియ్యం అనేవి ఆల్రెడీ నానబెట్టేసింది అనమాట. ఇంకా అందుకని చెప్పి నేను అలానే నిండుగా ఉన్నదానికే పూజించుకుంటున్నాను అనమాట. సో బాబు అయితే ఇక్కడ అసలు వెళ్ళట్లేదు పక్కకి. సో ఇలా అంత బాణం అంతా వండుకుంటున్నాను. ఈ బుట్ట వచ్చేసి అంటే గంగమ్మకి గంప ఎత్తాలి అంటారనమాట. కొందరు గంపల్లో కొందరు గిన్నెల్లో తీసుకెళ్తారు. సో మా అత్తమ్మ ఇది తీసుకుందనమాట. ఎప్పుడో ఊర్లోకి వచ్చింటే చాలా బాగుంది. అంటే గంప ఎత్తుకొని వెళ్ళలేదు తను, ఇదైతే హ్యాండ్లో పట్టుకొని వెళ్ళొచ్చు అని ఒక బుట్టలాగా బాగుందనమాట అది. సో నేనైతే బాణం అంతా వండుకొని అందులో పెట్టుకొని వెళ్తున్నాము. చీర పెట్టుకొని వస్తామన్నమాట. ఖచ్చితంగా చీర పెట్టాలి అమ్మవారికి ఇయర్లీ. సో మ్యాక్సిమం ఉగాది అంటే అన్ని దేవుళ్ళకి పెట్టుకొస్తారు కదా. మా ఊళ్ళో ఏం పెద్ద గుళ్ళు లేవన్నమాట. ఉన్నది ఒకే ఒక గుడి, ఆ గుడికి రాముల స్వామి గుడికి ఏం పెద్ద టెంకాయ కొట్టుకుంటారు అంతే. సో మేమైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము. బాణము అంతా వండుకొని ఇంకా ఏమేమి కావాలో అన్నీ పెట్టుకున్నాను అనమాట. సో పెద్ద దూరం ఏం కాదు, ఇంకా బైక్లో ఎందుకులే అని కార్లోనే వెళ్ళామన్నమాట. మామయ్య వస్తానంటే ఇంకా బాబుని కూడా తీసుకెళ్తే మంచిది కదా అని చెప్పి ఇక్కడ ఏమనుకున్నా నెరవేరుతుందంటే నేను ఫస్ట్ ఇక్కడికి వెళ్ళినప్పుడు మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ ఉగాదికి వెళ్ళాను. అప్పటి వరకు మేము పిల్లలు అనే ఆలోచనలో లేదనమాట. అక్కడికి వెళ్ళాక ఎందుకో కొనుక్కోవాలనిపించింది. నేను అనుకున్న దేవుడా ఈ ఇయర్ కన్సీవ్ అయితే నేను నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా నేను వచ్చి గంప ఎత్తుకుంటానని చెప్పి. సో నాకు ఆ నెక్స్ట్ మంతే నిలబడింది అనమాట. కన్సీవ్ అయ్యాను. సో నేను అప్పటి నుంచి నాకు అంటే కొంచెం నమ్మకం ఉందన్నమాట బాగా. సో అందులో ఈ దేవుణ్ణి ఏమంటారంటే జౌకుల గంగమ్మ అంటారనమాట. అంటే ఇప్పుడు ఎంత సమ్మర్ ఉన్నా కూడా ఎక్కడ వాటర్ లేవు అసలు. మాకు ఇప్పుడు తాగడానికి కూడా వాటర్ చాలా ఇబ్బందిగా ఉంది ఊర్లో. కానీ ఇక్కడ మాత్రం ఎనీ టైం ఉంటాయన్నమాట. అంటే ఊరుతుందన్నమాట. ఇంత లోతున్నాయి చూడ, ఆల్మోస్ట్ మోకాళ్ళ వరకు వచ్చాయండి వాటరు. సో అందుకని చెప్పి అంటే అమ్మవారు కోరుకుందంట ఎక్కడి నుంచో ఎలకతోక నుంచి వాటర్ వస్తాయన్నమాట. సో మా పెద్దమ్మ అయితే స్టోరీ చెప్పింది, నాకు అంతగా అర్థం కాలేదు, అందుకని మీకు నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో ఇక్కడ వాటర్ ఎనీ టైం ఉంటాయన్నమాట. అంటే ఎంత సమ్మర్ వచ్చినా అంటే ఊట అనేది ఉంటుంది కదా, ఎక్కడి నుంచో వచ్చి ఊరతాయంట అవి. సో అందుకని చెప్పి ఎప్పుడు వాటర్ ఉంటాయి. ఇది ఇక్కడ కొంచెం అడవి ప్లేస్ లాగా ఉంటుంది, అక్కడ ఉంటారు. సో మేము వెళ్ళినప్పుడైతే ఇంకా పూజారి రాలేదు, కానీ ఆటలు కొట్టుకునే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళైతే వచ్చారనమాట. ఇంకా వాళ్ళంతా పూజ చేసుకుంటున్నారు. వాళ్ళ పూజ అయ్యే వరకు ఉంటే చాలా లేట్ అవుతుందని చెప్పి నేనైతే పూజ స్టార్ట్ చేశానమాట. సో కొన్ని అంటే అది గంగమ్మలు అక్కమ్మగారులు అట్లా ఉంటారు కదా, సో వాటన్నిటికీ పూజ చేద్దామని వాళ్ళని అడుగుతున్నా, మీరు చేస్తున్నారు వెయిట్ చేయాలన్నా అని. వాళ్ళైతే ఏం అవసరం లేదండి మీరు చేసుకోండి అంటే ఇంకా స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే అన్ని దేవుళ్ళకి పసుపు కుంకుమ పెట్టేసి వచ్చాను. ఒక్కొక్కటిగా చేస్తూ వచ్చానమాట. అంటే నేను వెళ్ళింది 2 టైమ్స్, ఇది 3rd టైం అనమాట. మ్యారేజ్ అయ్యాక ఇది 3rd టైం నేను వెళ్ళడము. ఫస్ట్ టైం అందరం కలిసి వెళ్ళాము, నెక్స్ట్ టైం సింగిల్గా వెళ్ళాను, ఇప్పుడు సింగిల్గా వెళ్తున్నాం అనమాట. అంటే ఓన్లీ ఫ్యామిలీతో. సో నాకు అంత పెద్ద పూజ రాదు, కానీ ఉన్న దేవుళ్ళన్నింటినీ వాళ్ళు ఆల్రెడీ వాటర్తో కడిగేశారు. లేకుంటే నేనే కడిగి బొట్లు పెడదాం అనుకున్నా. వాళ్ళన్నిటికీ వాటర్ పోసి కడిగారని చెప్పేసి ఇంకా నేను ఓన్లీ బొట్లు పెట్టుకొని తర్వాత ఊదగడ్డీలు పూలు అలా అలంకరించుకుంటూ వచ్చేసాను అనమాట. సో ఇక్కడైతే బాణం ఆల్రెడీ మా ఆయన అవి ఆకులు ఉంటాయి, ఆకుల్లో తీసి పెట్టాడనమాట. ఇంకా నేను పూజ చేసుకుంటా ఉంటే
ఇలా బుట్టలో తీసుకొని వచ్చి అన్ని దేవుళ్ళకి బాణం పెట్టి ఆ బాణాన్ని మనం ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరికీ, అంటే మనకి ఎవరెవరు ఎదురవుతారు వాళ్ళందరికీ మనకు తోచినంత మందికి ఆ బాణం అనేది ప్రసాదంగా పెడతారనమాట. సో ఇక్కడ నేనైతే పూజ చేస్తుంటే నా కొడుకు ఎంత అల్లరి చేస్తున్నాడంటే అంత అల్లరి చేస్తున్నాడు. నేను చెప్పాను కదా, వాడు మంచి అల్లరోడు అనమాట, పిచ్చగా అల్లరి చేస్తాడు. ఇంకా వాడు కూడా హ్యాపీగా ఉంటాడని చెప్పి వాడిని కూడా ఎత్తుకొని వచ్చాను అనమాట. ఎందుకంటే బాగా చల్లగా ఉండుద్ది, ఇంకా అంతా సమ్మర్ కదా, సమ్మర్లో వేడి ఉంటుంది. ఇక్కడైతే మా చెట్లు బాగుంటాయి, అంటే మంచిగా ఎక్కువ చెట్లు ఉన్న ప్లేస్లో ఉందన్నమాట ఈ అమ్మవారు. సో పెద్ద టెంపుల్ ఏం కాదు, కానీ అమ్మవారు కలగా ఉంటుంది. మనము ఏమంటారు ఆర్భంగం ఏదో సామెత ఉంది కదా, నాకు రావట్లేదు. సో అలా అక్కడ పెద్ద ప్లేస్ అంతా ఏం లేకపోయినా కూడా మంచిగా నెరవేరుతాయి అనేది నేను కోరుకున్న వాటిలో నెరవేరింది కాబట్టి నేను నమ్ముతున్నాను అనమాట ఈ అమ్మవారిని. సో నార్మల్గా అయితే నేను పెద్ద కోరికలు ఏం కోరుకోను ఏ దేవుణ్ణి. సో ఆ రోజు ఎందుకో అనుకోవాలనిపించింది, అనుకున్నాను. ఇంకా నాకు అప్పటి నుంచి నమ్మకం కుదిరిందని చెప్పి వస్తానన్నమాట. అంటే రావాలని కూడా ఖచ్చితంగా వెళ్ళాలి, బట్ ఎప్పుడైనా మిడిల్లో కూడా మనం రావచ్చు. సో ఇక్కడైతే ఇంకా అన్నిటికీ ఫస్ట్ దీపాలు అన్నీ పెట్టేశానమాట. ఇంకా తర్వాత ప్రసాదం పెట్టేసి వస్తున్నాను. ఈ బుడ్డోడి హడావిడిలో ఒకటి తీసుకుంటే ఒకటి మర్చిపోతాను అనమాట. ఎంత నీట్గా పెట్టుకున్నా కూడా ఇక్కడ అది నా పుట్ట కూడా ఉంటుందన్నమాట. అంటే నాగుల చవితి చేస్తారు కదా, అట్లా ఆ పుట్టకి వచ్చేసి నేను దారం చెండు మర్చిపోయాను అనమాట. యాక్చువల్గా అయితే దారం చుట్టి పాలు పోసి కూడా చేస్తారు, బట్ ఇంకా నేను అవి మర్చిపోయాను. సరేలే అని చెప్పి ఇంకా లేని వాటి కోసం మళ్ళా రిటర్న్ వెళ్ళే అంత ఎందుకని ఊరికే ప్రసాదం కుంకుమ పసుపు పెట్టేసి మొక్కున్నాను. సో ఇక్కడైతే వాళ్ళు వంట చేసుకుంటున్నారనమాట. సో ఎవరైతే ఆటలు అంటే ముక్కుబడి ఉంటుంది కదా, ఆటలు మేమైతే ఆటలు అంతా ఏం కొట్టము, ఓన్లీ టెంకాయ అనమాట. ఇంకా అట్లా నాన్ వెజ్ అంతా టచ్ చేయమని చెప్పేసి ఇంకా మేము ఇక్కడైతే పూజ ఊరికే ఓన్లీ సింపుల్ పూజ చేసుకుంటాము. వాళ్ళైతే ఆటలు అంటే గొర్రెలు కానీ మేకలు కానీ లేకపోతే కోళ్ళు అట్లా అన్ని వాటిని ఇట్లా బలి ఇచ్చి ఆ తర్వాత ఇక్కడే వండుకొని ప్రసాదం చేసుకొని తింటారనమాట. సో ఇంకా మేమైతే ఇంకా చాలా అయితే లేట్ అయిపోతుంది. ఇంకా తర్వాత అమ్మవారికి చీర పెట్టాను, అదే చీర పెట్టాలి కదా. సో మా అత్తయ్యకి ఆల్రెడీ తీసుకొని వచ్చినాను అనమాట. సో చీర అమ్మవారికి సమర్పించుకొని కాసేపు అయితే టైం స్పెండ్ చేసాము. సో మంచిగా ఉంటుంది ఇక్కడైతే ప్లేసు, అంటే క్వాలిటీ టైం కానీ లేకుంటే హ్యాపీగా ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళైతే ఇక్కడ లైక్ వనభోజనాలకి అలా కూడా బాగుంటుంది. బట్ మా ఊర్లో అయితే వెళ్ళారనమాట. సో ఇంకా ఇక్కడైతే ఇలా జరుగుతూ ఉందన్నమాట. పూజ అంతా కంప్లీట్ చేసుకొని యాక్చువల్గా అయితే పూజారి ఉంటాడు. సో పూజారి పూజ చేయాలి, కానీ ఇక్కడ పూజారి రాలేదు కాబట్టి వాళ్ళే చేస్తున్నారనమాట. ఇంకా వాళ్ళు వచ్చే వరకు ఉంటే చాలా లేట్ అవుతుంది అని ఇంకా అతను ఎన్ని గంటలకు వస్తాడంట. మేమైతే తొందరగా వెళ్ళేసి వచ్చామన్నమాట, సమ్మర్ ఎందుకని చెప్పి. సో ఇక్కడైతే వాటర్ అదంతా తాగడానికి అంతా ఏం తెచ్చుకోరు, అక్కడ ఊరుంటాయి కదా ఆ వాటర్ తాగుతారంట. ఇక్కడ తర్వాత ఇంకా టెంకాయ కొట్టాలని చెప్పేది నేనైతే కొట్టాను, నాకు ఒక హ్యాబిట్ ఉంది. ఇంట్లో అయినా సరే నేను పూజ అంతా కంప్లీట్ చేశాక లాస్ట్లో కొబ్బరికాయ మాత్రం ఖచ్చితంగా మా హస్బెండ్తోనే కొట్టించాలంటే నాకు ఇష్టము. అంటే ఇంట్లో పెద్దలు పెళ్ళి కాకముందు అయితే మా డాడీతో కొట్టున్నాను అని, ఇప్పుడైతే హస్బెండ్తో. ఇంట్లో మగవాళ్ళు కొడితే ఇంటికి పెద్దలు మంచి జరుగుతుందని నేను బిలీవ్ చేస్తాను. ఆ తర్వాత ఎంత కకృతిజు మా ఆయన కొంచెం టెంకాయ నీళ్ళు కూడా కిందికి పోకుండా కొడుక్కి దేవునికి కూడా చల్లలేదు, కానీ దేవునికి అంటే కొడుక్కి దాపడం కోసం వెళ్తున్నాడు అనమాట. అంతా అదే ప్రేమ అంటే ఏమో. సో ఇంకా ఆ తర్వాత దేవుణ్ణి అయితే అంతా ముక్కునేసి ఇంకా అలా కొద్దిసేపు నడుచుకుంటూ బాగుతూ ఆడించుకున్నాం అనమాట బాగా. ఇంకా అలా అయితే ముక్కొని రిటర్న్ స్టార్ట్ అయిపోయాం అనమాట. రిటర్న్ కూడా ఇంకా వెళ్ళేకి ఎంత దూరమో రిటర్న్ వచ్చేకి కూడా అంత దూరమే కదా, పెద్ద లాంగ్ ఏం లేదు. సో అలా అయితే ఇంకా కలిసి వచ్చేసాము. సో ఇంటికి వచ్చి అందరికీ ప్రసాదం పెట్టినాను అనమాట. సో నేను యాక్చువల్గా అయితే కొలతలతో చేస్తాను. ఆ రోజు మా అత్తయ్య బియ్యం నానేయడం వల్ల నాకు ఎంత అనేది అర్థం కాక స్వీట్ అనేది కొంచెం తక్కువైందనమాట. అందులో ఇంకేదో ఒకటి ప్రసాదం కదా ఏం కాదులే, టేస్ట్ చేయకుండా పెట్టాలి దేవునికి అని చెప్పి ఇంకా అలానే తీసుకెళ్ళిపోయాము. సో ఇంకా రిటర్న్ వచ్చేసి ఇంటికి అందరికీ ప్రసాదం అయితే పెట్టేశాను అనమాట. కాసేపు మంచిగా ఎంజాయ్ చేసుకుంటా మాకు ఒక తారవారం అని ఉంటుంది, అంటే బయట కొంచెం ప్లేస్ ఉంటుంది కదా, దాన్ని ఇక్కడ తారవారం అంటారనమాట. అక్కడ కూర్చొని బాగా ఆడుకున్నారు పిల్లలంతా. సో ఇంకా ఈవినింగ్ తోట దగ్గరికి వెళ్ళాము. సో చాలా రోజులు అయిపోయింది అనమాట తోట దగ్గరికి వెళ్ళాక. అండ్ మామిడికాయలు కాసే సీజన్ కదా ఇది. ఒకసారి ఫస్ట్లో వెళ్ళాము, అప్పుడు ఇంకా చిన్న కాయలు ఉన్నాయి. సో ఇంక ఇప్పుడు బాగా పెద్దవి ఉంటాయని చెప్పి వెళ్ళాలి అనుకున్నాం అనమాట. సో ఈవినింగ్ అయితే కొంచెం బాగుంటుంది హీట్ లేకుండా అని.
సో ఈవినింగ్ అయితే నేను బాబు హస్బెండ్ ముగ్గురం కలిసి వెళ్ళామన్నమాట. సో చాలా బాగుంటుంది, చూపిస్తాను చూడండి మా తోట. అంటే కొంచెం మామిడి తోటలు కదా, ఎక్కువ చూడాలి అనిపిస్తుంది. నార్మల్ తోటలు అయితే అంతేం అనిపించదు, కానీ ఇక్కడైతే ఇంకా మంచిగా ఉంటుంది, కాయలు తినడానికి ఉంటాయి, వాటర్ కూడా ఎక్కువ ఉంటాయి. కానీ ఇయర్ వర్షాలు లేక మాత్రమే మా ఊర్లో కొంచెం వాటర్ తగ్గాయి అన్నమాట. లేకుంటే మంచిగా వంక అనేది ఎప్పుడు పోతుంటుంది, అంత మంచిగా ఉంటుంది. సో ఇక్కడైతే ఇంకా వెళ్తూ ఉన్నాము ఇంటికి. వెళ్ళాక మేము ఈవినింగ్ తోటకి వెళ్ళాము, అక్కడ కలుసుకుందాం అనమాట. మళ్ళీ వస్తూ ఉంటే ఈ మేకప్ పిల్లలు అవన్నీ కనిపిస్తున్నాయి. అసలు వాడైతే దిగాలి దిగాలి అని ఏడుస్తున్నాడు అనమాట. అంటే ఎప్పుడు టౌన్లో ఉండి వాళ్ళకి ఇవన్నీ చూడక కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది కదా, అట్లా కొంచెం బాగా ఎంజాయ్ చేస్తాడనమాట బాబు. అసలు నన్ను కొట్టేస్తున్నాడు, దిగాలి దిగాలి అని అంత అల్లరి చేస్తున్నాడు. వీడిని మాత్రం బయట మెయింటైన్ చేయడం ఒక రకం, ఇట్లా ట్రావెలింగ్లో మెయింటైన్ చేయడం ఒక రకం అనమాట. సో ఫుల్ అల్లరి చేస్తాడు. చూడండి, ఊరికి వచ్చినందుకు 2 బొట్లు పెట్టుకున్నాను అనమాట, పైన ఒకటి బుగ్గకొకటి. సో మామిడికాయలు ఏ ఇంట్లో చూసినా మామిడికాయలు ఉంటాయి, వాటిని వెళ్ళి తాగిలి జీడ చేసుకున్నాడు. పైన ఏమో ఒకటేమో కింద పడ్డాడు, 2 బొట్లు అనమాట. మనకి ఫ్యూచర్లో ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా అర్థమవుతుంది నేను ఎంత అల్లరి చేసేవాడిని అని. అంత అల్లరోడు. ఇక్కడైతే నన్ను కొట్టి కొట్టి పెట్టేస్తున్నాడు. సో ఇది వచ్చేసి మా తోట అనమాట. సో మంచిగా ఉన్నాయి కాయలు, కొన్ని కాయలు ఆల్రెడీ తెంపేశారు. ఇవి వచ్చేసి ఇంకా సెకండ్ ట్రిప్ థర్డ్ ట్రిప్ అనుకుంటా ఇంకా అయిపోతాయి. సో వీడు కూడా బాగా ఎంజాయ్ చేస్తాడు తోటలో. సో మేము కూడా ఇంకా అలా వెళ్ళి తోటలో అంతా ఫొటోస్ దిగి కొన్ని వీడియోస్ తీసుకొని అలా అయితే ఆ రోజంతా గడిచిందనమాట. ఇంకా అమ్మవారికి వెళ్ళాము, అనుకున్న ముక్కు తీరింది. తోటకి వెళ్ళేసి కొంచెం అట్లా అయితే టైం కూడా స్పెండ్ చేసి వచ్చామన్నమాట. ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇంకా వీడియో అంటే వీక్లీ వన్స్ ఒక్కటే పెడుతున్న వీడియో, అది కూడా ఇప్పుడు లేట్ అయిపోయింది వీడియో. సో ఏం పర్లేదు, ప్లీజ్ సపోర్ట్ మీ.